నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో క్రిసల్ వారి రేటింగ్ని ఆధారంగా చేసుకొని కొన్ని బెస్ట్ అయిన స్మాల్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పబోతున్నా. అవేంటో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇవి ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక రకమని చెప్పుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేసామో ఆ డబ్బులో 90% కన్నా ఎక్కువ అమౌంట్ని ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అనగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఈ ఫండ్ పేరు స్మాల్ క్యాప్ ఫండ్. సో ఏం చేస్తారంటే ఈక్విటీ మార్కెట్లోనే ఏవైతే స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ యొక్క షేర్లు మాత్రమే కొంటారు ఫండ్ మేనేజర్. ఎక్కువ శాతం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ కాబట్టి. అసలు స్మాల్ క్యాప్ కంపెనీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే వాళ్ళ యొక్క అనగా ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ని బేస్గా చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తారనమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీకి టోటల్గా 5 lakhs షేర్స్ ఉన్నాయనుకుందాం. ఒక్కొక్క షేర్ వచ్చేసి 50 రూపాయలు. 5 lakh into 50 2.5 crores అన్నది ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఆ రకంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఏ కంపెనీకి అయితే 5,000 crores కన్నా తక్కువ ఉంటుందో అవన్నీ స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. చిన్న చిన్న కంపెనీస్ అని చెప్పుకోవచ్చు, పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న కంపెనీస్. సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈ రకమైన చిన్న చిన్న కంపెనీస్ యొక్క షేర్లను కొంటారు. సో ఈ రకంగా స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు క్రిసల్ వాళ్ళు ఎక్కువ రేటింగ్ ఇచ్చిన కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, క్రిసల్ అంటున్నారు. క్రిసల్ అంటే ఏంటి అనుకోవచ్చు. క్రిసల్ అంటే ఏంటంటే ఇవి యొక్క రేటింగ్ ఏజెన్సీస్ అనమాట. క్రిసల్, మార్నింగ్ స్టార్, వాల్యూ రీసెర్చ్, ఇలా చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫండ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏ ఫండ్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో, బాగా రిటర్న్స్ ఇస్తుందో, ఫండ్ మేనేజర్ కంపెనీ ఇవంతా ఏ ఫండ్స్కి అయితే మంచిగుందో వాళ్ళకి హై రేటింగ్ ఇస్తారు. 5 out of 5 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. ఈ రకంగా పర్ఫార్మెన్స్ బేస్ మీద రేటింగ్ ఇస్తూ ఉంటారనమాట. వాటిల్లోనే ఒకటి క్రిసల్. ఈ క్రిసల్ వాళ్ళు ఈ ఫండ్స్కి చాలా ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. అవి ఏం ఫండ్స్ అంటే ఫస్ట్ వన్ ఏంటంటే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. దీనికి క్రిసల్ వాళ్ళు 5 out of 5 రేటింగ్ ఇచ్చారు, అనగా ఇది చాలా మంచి ఫండ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫండ్ అనేది లాస్ట్ 5 years నుండి చూసుకున్నట్లయితే అది కూడా యాన్యువలైజ్డ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే 11.26% ఇచ్చింది. చాలా చాలా ఎక్కువ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరియు లాస్ట్ 1 year రిటర్న్ చూసుకున్నట్లయితే 8.61% ఇచ్చింది. FD కన్నా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మరియు ఈ ఫండ్లో మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామో ఆ డబ్బులో 94% ఆఫ్ ది అమౌంట్ ఈక్విటీ మార్కెట్లో ఉన్నటువంటి స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఎలాంటి కంపెనీస్ అంటే ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ కావచ్చు, క్యాన్ఫిన్ హోమ్స్ కావచ్చు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఇలాంటి స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కువగా. మరియు ఈ ఫండ్ యొక్క NAV చూసుకున్నట్లయితే 33 రూపీస్గా ఉంది. మరియు అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 2,930 crores ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కోటాక్ స్మాల్ క్యాప్ ఫండ్. దీనికి కూడా క్రిసల్ వాళ్ళు 5 out of 5 రేటింగ్ ఇచ్చారు. మరియు వాల్యూ రీసెర్చ్ కంపెనీ చూసుకున్నట్లయితే కేవలం 4 స్టార్ ఇచ్చింది. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఈ ఫండ్లో మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో, అనగా మనలాంటి ఇన్వెస్టర్స్ ఈ ఫండ్లో ఎంత డబ్బు అయితే ఇన్వెస్ట్ చేస్తారో దానిలో 99% ఆఫ్ ది అమౌంట్ని స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఫండ్ మేనేజర్. దీని యొక్క NAV చూసుకున్నట్లయితే 80 రూపీస్గా ఉంది. మరియు ఇది లాస్ట్ 1 year నుండి 16% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్లయితే 8.9% రిటర్న్ ఇచ్చింది. చాలా చాలా మంచి రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్. దీనికి క్రిసల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇది గమనించుకోవడం చాలా ముఖ్యం. మరియు లాస్ట్ 1 yearగా ఈ ఫండ్ వచ్చేసి 18% రిటర్న్ ఇచ్చింది. మరియు లాస్ట్ 5 years నుండి యాన్యువలైజ్డ్ బేసిస్ మీద రిటర్న్ చూసుకున్నట్లయితే 5.64% అనమాట. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మీరే ఉన్నారు, మీరు ఈ ఫండ్లో కనుక 3 సంవత్సరాల కన్నా ముందు 10,000 SIP పెట్టుకొని ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికీ దాని వాల్యూ అన్నది 4.1 lakhs అయ్యేది చూడండి. మరియు దీని యొక్క మినిమం SIP వచ్చేసి 2,000 రూపీస్. సో ఇవన్నీ స్మాల్ క్యాప్ ఫండ్స్ కావున ఇక్కడ రిస్క్ అన్నది కాస్త ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. పేర్లోనే ఉంది స్మాల్ క్యాప్, అనగా స్మాల్ క్యాప్ కంపెనీస్. ఈ కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 crores కన్నా తక్కువే. చిన్న కంపెనీస్ కాబట్టి రిస్క్ అనేది కాస్త ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా మూతపడినాయి అనుకోండి, చిన్న చిన్న కంపెనీసే ముందుగా మూతపడతాయి, పెద్ద కంపెనీస్ మూతపడవు. అది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం.
మరియు ఈ మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ అనేవి పాస్ట్ రిటర్న్స్. ఫ్యూచర్లో ఇంతే ఇస్తాయి అని చెప్పి ఎవ్వరూ చెప్పలేరు. ఇది కంప్లీట్గా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదంతా గమనించుకున్న తర్వాతే మంచి కంపెనీని మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో ఒక కోర్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ గురించే సెపరేట్ కోర్స్ ఉంది, A to Z అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించే కాదు, స్టాక్ మార్కెట్, పర్సనల్ ఫినాన్స్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Mutual funds investments are subjected to market risk. Please read the offer document carefully before investing. ఈ స్టేట్మెంట్ మిమ్మల్ని భయపెడుతూ ఉందా? మ్యూచువల్ ఫండ్స్ కు మీరు దూరంగా ఉంటున్నారా? ఎందుకంటే ఈ స్టేట్మెంట్ వలన అయితే భయపడడం మానేయండి. నా దగ్గర పరిష్కారం ఉంది. నేను ఒక కోర్స్ ని డెవలప్ చేశాను మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో మేము మీకు బోధిస్తాము A to Z ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. మీరు పూర్తిగా నేర్చుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్స్ గురించి ఈ కోర్సులో. మీరు ఈ కోర్సును చూసిన తర్వాత మీరు నాతో చెప్పగలరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంట్లో వంట చేయడం కన్నా సులభమైనదని. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పర్ట్ అవ్వండి.